హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొహమ్మద్ ఆటో గ్యారేజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది టాటా హెచ్డి బండి, ఇది లేటెస్ట్ మోడల్ బండి BS6. దీని ప్రాబ్లం ఏమనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. దీని ప్రాబ్లం వచ్చేసి బండి స్టార్ట్ చేసిన తర్వాత బండి స్టార్ట్ అవుతుంది కానీ పికప్ రావడం లేదు. ఇది కరెంట్ BPF రీజనరేషన్ లైట్ పడుతుంది, ఇట్లా ఇది మాల్ ఫంక్షన్ లైట్ పడుతుంది. బండి స్టార్ట్ చేసిన తర్వాత చెక్ లైట్ కనపడుతుంది. ఇంజన్ లైట్ దీని ప్రాబ్లం ఏందనేది ఇప్పుడు చూస్తాను, చూడండి. దీనికి OBD కనెక్టర్ ఈడు ఉంటుంది, మళ్ళీ స్కానర్ ఈడు పెట్టినాము. దీని ప్రాబ్లం ఏందనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనము డయాగ్నోస్టిక్ చేస్తున్నాము. ఇండియాలో టాటా డయాగ్నోస్టిక్. ఇందులో కొన్ని ఆప్షన్లు వచ్చినాయి, పికప్స్ తీసుకోవాలి మనము. BS6 బండి కాబట్టి BS6 తీసుకున్నాము. SCV డీజిల్ బండి, డీజిల్ AC గోల్డ్ 700cc. ఇప్పుడు సిస్టమ్ సెలెక్షన్, ఇంజన్ మేనేజ్మెంట్ సిస్టమ్, రీడ్ ట్రబుల్ కోడ్లో ఇన్నట్టు మనకి చూపిస్తున్నాయి. ట్రబుల్స్ కోడ్స్ చూడండి, 7 ఉన్నాయి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా సూట్ మాస్ గండి ఉంది, పేరిపోయింది ఎక్కువ సైలెన్సర్లో. సూట్ మాస్ హై అని వచ్చింది చూడండి, 2 వచ్చినాయి. సూట్ మాస్ ఇదొకటి. ఇప్పుడు మనం దీనికి ఒకసారి క్లియర్ చేసి చూసాము. సూట్ మాస్ అయితే క్లియర్ అయిపోయింది. ఇది ట్రబుల్ కోర్స్, నో DTC ఫోన్. ఇప్పుడు క్లియర్ స్టార్ట్ చేసి చూసాము, ఒకసారి క్లియర్ అయ్యింది కాబట్టి స్టార్ట్ చేసి చూసాము. చూసాము ఫ్రెండ్స్, మనము రీడ్ ట్రబుల్ కోడ్ చూసాము. ఇదైతే పోలేదు సూట్ మాస్క్. ఈ 2 కన్ఫర్మ్లో ఉన్నాయి. కన్ఫర్మ్ ఉన్నాయంటే దీనికి ఖచ్చితంగా రీజనరేషన్ చేసుకోవాలా. సూట్ మాస్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనము రీడ్ ట్రబుల్ కోడ్ నుంచి లైవ్ డేటా చూసాం. లైవ్ డేటాలో సూట్ మాస్ ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది. కొట్టనే పోయి మమ్మల్ని లైవ్ డేటా వచ్చేసింది. ఇప్పుడు మనం సూట్ మాస్ ఎక్కడ ఉంది అనేది చూసుకుందాము. నెంబర్ చూడండి, సూట్ మాస్ హై 29 గ్రాముల 82 మిల్లీగ్రాములు ఉన్నాయి. చూడండి, సూట్ మాస్ ఇంత వచ్చింది, 29 గ్రాముల 89 మిల్లీగ్రామ్స్ అని అంటారు దానికి. అట్లా చూడండి, దీనికి ఇప్పుడు రీజనరేషన్ చేయాలా. రీజనరేషన్ చేస్తే చెక్ లైట్ అయితే పోతుంది. దీనికి అన్న ఆల్రెడీ ఇంటికాడ రీజనరేషన్ చేసినారు. చేసిన తర్వాత మళ్ళీ ఇటువరకు వచ్చింది బండి, మళ్ళీ రీజనరేషన్ పడుతుంది. 2 రోజులు అవుతుంది రీజనరేషన్ పడుతుంది. ఇది ఎందుకోసం 2 రోజులు అవుతుంది రీజనరేషన్ పడుతుంది అనేది మీకు ప్రాబ్లం అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. కిరాణి దాని ఇది మినీ ఫోల్డ్. ఈ పైపు చూడండి, ఇక్కడ పైప్ అనేది లూజ్ ఉంది. ఈ పైపు లూజ్ ఉండడం వలన మీకు క్లాంప్ లూజ్ అయిపోయి ఊడిపోయింది. ఈ క్లాంప్ లూజ్ అయిన వలన మీకు మాటికి రీజనరేషన్ పడుతుంది. ఎగ్జాస్ట్ పైప్ కానీ, ఇంటెక్ పైప్ కానీ, ఎగ్జాస్ట్ పైప్ కానీ, మీకు టర్బో పైప్ కానీ, ఏ పైపులు అయినా పగిలిపోయినా కానీ మీకు మాటికి రీజనరేషన్ వస్తుంది. ఇంటర్కూలర్ పైప్ కానీ, ఇదైతే ఇంటర్కూలర్ పైపు పగిలిపోయినా కానీ, లేదంటే క్లాంప్ లూజ్ ఉన్నా కానీ మీకు 2 రోజులకు అవుతుంది రీజనరేషన్ పడుతుంది. అందుకోసం ఫస్ట్ మీరు పైపులన్నీ చెక్ చేసుకోవాలా. పైపులన్నీ బాగున్నాయి అంటే కన్నా సైలెన్సర్ జామ్ అవుతుంది. ఇది వచ్చేసి ప్రాబ్లం వచ్చేసి పైపు లూజ్, క్లాంప్ లూజ్ అయింది. అందుకోసం మాటికి రీజనరేషన్ పడుతుంది. ఇప్పుడు ఒకటి క్లాంప్ టైట్ చేసి రీజనరేషన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్.
దాదుభాయ్ పైప్ క్లీన్ చేస్తున్నాడు. పైప్ క్లీన్ చేసి క్లాంపులన్నీ బిగిస్తున్నాడు. చూడండి, కింది క్లాంపు, పైనది. ఇది ఇంటెక్ మినిఫోల్ట్ పైపు. ఇప్పుడు ఇది క్లాంప్ అయితే ఫుల్ టైట్ చేస్తున్నాను చూడండి. ఇది ఈ విధంగా ఇప్పుడు మనము సోషల్ ఫంక్షన్ పోతున్నాము. రీజనరేషన్ పెట్టేకి సోషల్ ఫంక్షన్లో పోయి ఫస్ట్గా ఆ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. రీప్లేస్మెంట్ అంటే రీసెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఈసీయూ దీంట్లో అవసరం లేదు. కాంపౌండ్ టైప్లో పోవాలా మనం. కాంపౌండ్ టైప్లో పోయి దీనికి ఇక్కడ నుంచి ఒక్కొక్కటి రీప్లేస్మెంట్ కొట్టుకోవాలి మనం. ఈ విధంగా ప్రతి ఒక్క యాప్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. రీప్లేస్మెంట్ కొట్టుకోవాలి, రీసెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి రీప్లేస్మెంట్ కొట్టుకోవాలి. రీప్లేస్మెంట్ అయితేనే మనకి బండి రీజనరేషన్ అవుతుంది. రీజనరేషన్ ఇంజన్ కూలింగ్ టెంపరేచర్ 74%, 74 డిగ్రీస్ ఉండాలన్నమాట టెంపరేచర్కి. బండి ఇంజన్ హీట్ ఎక్కాలా, దానికోసం ఒకసారి ఇంజన్ ఎంత హీట్ ఎక్కిందని చూసుకున్నాం. ఒకసారి ఇంజన్ 84 డిగ్రీస్ ఉంది టెంపరేచర్. ఇప్పుడు మనము రీజనరేషన్ పెట్టుకుందాము. దీనికి సోషల్ ఫంక్షన్లో పోలా సర్వీస్ రీజనరేషన్. ఇప్పుడు మనము ఇవన్నీ చూసుకోవాలి. ఇంజన్ ఆన్లో ఉండాలా, స్టార్టింగ్లో ఉండాలా, ఆయిల్కి కూలింగ్ టెంపరేచరు 50 డిగ్రీస్ ఉండాలా, గేర్ పొజిషన్ న్యూట్రల్లో ఉండాలా ఎప్పటికైనా కానీ. బ్రేక్ స్టేటస్ నాట్ ప్రెస్డ్గా ఉండాలి, అంటే బ్రేక్ ఒత్తకూడదు, టచ్ కానీ ఒత్తకూడదు, ప్రెషర్ కానీ ఒత్తకూడదు. అట్లా పెట్టి మనం ఓకే చేయాలన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం, రీజనరేషన్ స్టార్ట్ చేసాం. చూడండి, ఆటోమేటిక్గా మన ఇంజన్లో రీజనరేషన్లో వచ్చేసింది. రైజ్ ఎక్కువ బండి మా బండి రీజనరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సుమారుగా 30 గంటల వరకు కానీ ఇట్లే ఉండాలా, అదే రైజ్ ఎక్కుంటుంది. రీజనరేషన్ అయినాక ఆటోమేటిక్గా రైజ్ డౌన్ అయిపోతుంది. చూడండి, దీనికి రీజనరేషన్ ఆన్లో పెట్టినాము బండి. ఇది ఆటోమేటిక్గా ఇంజన్ రైజ్ అవుతుంది. అర్ధ గంట ఇంజన్ ఆడి, ఒక గంట వరకు ఇంజన్ ఆడి ఆటోమేటిక్ రైజ్ అనేది డౌన్ అయిపోతుంది. మనకి చెక్లైట్ బ్లింక్ అవుతుంటుంది. చూడండి, నాట్ ప్రెస్డ్ బ్రేక్, ఎక్సిలేటర్, క్లచ్. అర్ధ గంట తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. మన టాటా ఏసీ బండి రీజనరేషన్ సక్సెస్ఫుల్ అయ్యింది. చూడండి, ఇప్పుడు ఓకే కొట్టున్నాం. ఇది ఓకే ఓకే. ఇప్పుడు బ్యాక్ పోయి చూద్దాము. రీజనరేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మనము పోయి ఇది చూసుకుందాము. ఫుట్ మార్క్స్ ఎంత ఉందనేది చెక్ చేసుకుందాము ఒకసారి. ఫుట్ మార్క్స్ వాల్యుయేషన్ వచ్చేసి 0 వచ్చేసింది. 0 పడిపోయింది ఫుట్ మార్క్స్. ఇప్పుడు ఏం భయం లేదు, పర్వాలేదు. అంతేకాక ఇలా ఫుట్ మార్క్స్ లైట్గానే పడటం లేదు. చూడండి, ఫుట్ మార్క్స్ లేకపోతే రావట్లేదు. ఇప్పుడు సూట్ మాస్ మంది 0 వచ్చేసింది. ఇప్పుడు మనం బ్యాక్ పోయి రీడ్ ట్రబుల్ కోడ్ చూద్దాం. ఇప్పుడు రీడ్ ట్రబుల్ కోడ్లో
అవి సూట్ మాస్వి అయితే కోడ్లు అట్లే ఉన్నాయి. క్లియర్ చేస్తాం ఇప్పుడు. క్లియర్ ట్రబుల్ కోడ్ ఎస్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇంకోసారి చేద్దాము. ఓకే రీడ్ ట్రబుల్ కోడ్ నో డిటిసి ఫౌండ్. ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేయండి మొహమ్మద్. చెక్ చేద్దాం ఒకసారి. క్లియర్ కొట్టేసాను డిటిసి ఫౌండ్ మొత్తం. ఇప్పుడు స్టార్ట్ చేసి చూద్దాము. స్టార్ట్ అయింది బండి. నో డీటెయిల్స్ ఫౌండ్ అన్నీ క్లియర్ అయిపోయినాయి మనవి. ఇంతకుముందు స్టార్ట్ చేస్తేనే రీడ్ ట్రబుల్ కోడ్ ప్రాసెస్ ఉండే. అంతేకాక మన మీటర్లో ఇది లేదు. రీడ్ ట్రబుల్ ఇది మన మీటర్లో ఏవేవి కానీ చెక్లెట్లయితే పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పుడు సక్సెస్ అయిపోయింది మన పని. ఒకసారి మనం ట్రైల్ పోయి చూపిస్తాము దీనికి ఫ్రెండ్స్. సో మనము ఈ టాటా ఏసీ బండికి 3 జనరేషన్లుగా ట్రైల్కి పోయినాము. చూడండి పికప్ సుమారుగా బాగా 74 వరకు వచ్చేసింది. మనం పికప్ మీద పక్కన చూడండి బండి. ఇప్పుడు అన్న మన కస్టమర్ అన్నాయి. హాయ్ చెప్పున్నా. ఆయన థ్యాంక్స్ అన్న. మన పని అయితే అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా అయింది. చూడండి కంప్లీట్ అయిపోయింది బండిది. ఈపీఎఫ్ రీసెట్ చేసినాము, రీజనరేషన్ చేసినాము. మా మొహమ్మద్ ఆటో గ్యారేజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.